2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3-4 పాదాలు మరియు విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే సంవత్సర ఫలితాలు వర్తిస్తాయి. ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14గా ఉన్నది. రాజ్యపూజ్యం 6, అవమానం 3గా ఉన్నది. తులారాశి వారికి ఈ సంవత్సరంలో కుటుంబ పరంగా మాత్రం జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 సమయంలో ఎప్పుడైతే గురువు కర్కాటక రాశికి వస్తారో అప్పటి నుంచి మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరంగా, ధన పరంగా, వృత్తి పరంగా చాలా చాలా బాగుండబోతోంది. ఆ సమయం అనేది జూన్ నుంచి అక్టోబర్ సమయంలో చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం ఈ సంవత్సరం జూన్ వరకు చాలా బాగుంటది. ఎప్పుడైతే గురువు కర్కాటక రాశి నుంచి సింహరాశికి వస్తారో అంటే అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ వరకు ఈ సమయంలో మాత్రం చాలా బాగుంటది. జనవరి నుంచి జూన్ వరకు బాగుంటది. మళ్ళీ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు బాగుంటది. లవర్స్ కి మాత్రం చాలా చాలా సంతోషంగా ఉంటారు ఆ సమయంలో మాత్రం. హెల్త్ పరంగా మీకు జూన్ నుంచి అక్టోబర్ సమయంలో చాలా బాగుంటది. ఇక్కడ గురు భగవానుడు మీకు చాలా చాలా మంచి చేస్తారు. ఆయన 9వ దృష్టితో మీకు 6వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. రుణ, రోగ, శత్రుస్థానాన్ని చూస్తూ ఉంటారు. దాని మూలంగా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఆరోగ్యపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. డెవలప్మెంట్స్ అనేవి వస్తాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తప్ప పెద్దపాటి సమస్యలు అనేవి ఉండవు మీకు. బిజినెస్ పరంగా మాత్రం ఈ సంవత్సరం అనేది చాలా బాగుంటుంది. బిజినెస్ లో పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. ఈ సంవత్సరంలో మంచి ఫలితాలంటూ చూస్తారు. మ్యారేజ్ పరంగా మీకు అక్టోబర్ నుంచి నవంబర్ సమయంలో మీకు చాలా చాలా బాగుంటది. ఆ సమయంలో మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా సంతోషంగా ఉంటారు. డిసెంబర్ నెల కూడా బాగుంటది. అక్టోబర్ 31వ తారీఖు నుంచి ఎప్పుడైతే గురువు సింహరాశి అంటే మీ లాభస్థానానికి వస్తారో అప్పుడు మీ మ్యారేజ్ పరంగా డెవలప్మెంట్స్ వస్తాయి. చాలా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. మ్యారేజ్ పరంగా మాత్రం ఎవరికి వివాహం ఉండలేదో వివాహం కూడా కుదిరే సమయం ఎక్కువగా ఉన్నది. ఆ 2 నెలల్లో మాత్రం చాలా బాగుంటుంది మ్యారేజ్ పరంగా మాత్రం. వృత్తి పరంగా ఇక్కడ గురువు మిథున రాశి నుంచి 9వ స్థానం నుంచి 10వ స్థానానికి వస్తారో అప్పుడు వృత్తి పరంగా చాలా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. గురువు కర్కాటక రాశిలో చాలా చాలా బలంగా ఉంటారు. ఆయన ఉచ్చస్థితి అన్నమాట. ఆ గురుగ్రహము కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు హంస మహాపురుష యోగాన్ని ఇస్తూ ఉంటారు. తులా లగ్నానికి 10వ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు హంస మహాపురుష యోగం అనేది ఏర్పడుతుంది అనమాట. దాని మూలంగా మీకు వృత్తిపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. ధనం అనేది పెరుగుతుంది. కుటుంబ పరంగా సంతోషంగా ఉంటారు. కుటుంబం నుంచి డబ్బులు వస్తాయి. ఇలాగా అన్ని విషయాల్లోనూ పాజిటివ్ గా కనబడుతుంది. ఎప్పుడైతే గురువు కర్కాటక రాశికి వస్తారో మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఒక వ్యక్తి మూలంగా కూడా మీకు బిజినెస్ లో మంచి రాబడి రావటము, చాలా చాలా డెవలప్మెంట్స్ రావటము, మీ వృత్తి పరంగా కూడా ఇంప్రూవ్మెంట్స్ రావటము, ఇట్లా అన్ని విషయాల్లోనూ పాజిటివ్ గా కనబడుతుంది. గురువు కర్కాటక రాశికి వచ్చినప్పుడు తులారాశి వారు ఖచ్చితంగా మంచి ఫలితాలంటూ ఇస్తూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.